కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలోనే రవి గురువులు కలిసి ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ గురువు 6, 9 అధిపతి అయి 9వ స్థానంలో మీకు శని ఉంటూ ధనస్థానంలో కేతు ఉన్నాడు. అయితే జీవాత్మ సంయోగము అంటారు ఈ రవి గురువులు కనుక కలిసి ఉన్నట్లయితే రాశిలో. మరియు దీంతో పాటు ఈ జీవాత్మ సంయోగం ఒక ఎత్తు అయితే, రెండవది గురుమౌఢ్యమి. మరి ఈ గురుమౌఢ్యమి జరుగుతున్నందుకు, ఈ జీవాత్మ సంయోగం కలిగినందుకు, అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా ఒక గ్రహం రవికి 8 డిగ్రీల లోపల ఉంటే దాన్ని కంబస్ట్ అంటారు. అస్తంగత్వ దోషము అంటాం తెలుగులో. అయితే ఇలా గనక ఉన్నట్లయితే మీరు ఏం చేసుకోవాలి, ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే రవి గనక మీకు దగ్గర డిగ్రీలో ఏదైనా గ్రహంతో దగ్గర డిగ్రీలో ఉన్నప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము, రవిగ్రహానికి జపం చేసుకోవడం, ఇవే చాలా ముఖ్యమైనటువంటివి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ రాశిలో ఉన్నందుకు ఏంటంటే కొంచెం హెల్త్ మీద చూసుకోవాలి. కాకపోతే రాశిలో రవి గురువుల యొక్క సంబంధం వచ్చినందుకు ఒక రకంగా చెప్పాలంటే పేరు ప్రఖ్యాతులు కూడా ఇస్తుంది ఇక్కడ. అంటే ఒక గుర్తింపు రావడం, పేరు ప్రఖ్యాతులు లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. కాకపోతే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, మీ ఆరోగ్య విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందులో పర్టికులర్గా లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు, ఎక్కువ ఓవర్ ఫ్యాట్ తీసుకుని ఉంటారు. ఫ్యాట్ ఐటమ్స్ విపరీతమైన, అంటే గుడ్ ఫ్యాట్ కాదు, కొన్నిసార్లు మనం చూడండి అనవసరమైన ఫ్యాట్స్ ఎక్కువ తీసుకొని కొలెస్ట్రాల్ ఎక్కువ తింటూ ఉంటాం. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్ సంబంధించినవి, ఇటువంటి విషయాల్లో నెగ్లిజెన్సీ చేయకుండా చాలా త్వరగా మీరు పనులు ముగించుకోండి. అది కాకుండా 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎవరికైనా ధనం ఇవ్వడం, తీసుకోవడం, ₹1 వచ్చినా వెళ్ళినా కూడా గణపతిని తలుచుకోండి, కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి. తద్వారా మీకు ఫైనాన్షియల్గా బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో పర్టికులర్గా మీరు కేతువు, రవి, గురువు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఈ గోచారంలో రవి 8 డిగ్రీస్ లోపల కనుక ఏదైనా గ్రహంలోకి వస్తే ఆ గ్రహాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎక్సెప్ట్ రాహువు, కేతువు ఆర్ బుధుడు కూడా కొంతవరకు ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బుద్ధికారకుడు బుధుడు ఎందుకు కనెక్ట్ అవ్వడం, అంత అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోలేడు రవితో. మిగతా గ్రహాలన్నీ కూడా అస్తంగత్వ దోషంలోకి వెళ్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో గనక ఈ గ్రహస్థితి అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినట్లయితే ఒక ఫలితాలు వస్తాయి. గోచారంలో సహజంగా ఇప్పుడు దీన్ని మౌఢ్యమి అని కూడా అంటూ ఉంటారు. మౌఢ్యమి సమయంలో ఏంటంటే గృహ ప్రవేశాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా పని, ఒక ఆఫీస్ పెడుతున్నాం, ఇటువంటివి చెయ్యరు సర్వసాధారణంగా. ఇంకా రెగ్యులర్గా పాటించేటువంటి, ఇప్పుడు రెగ్యులర్గా జాబ్ మారాలి, దానికి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు మీరు మధ్యలో మౌఢ్యమే నడుస్తుంది కదా అని ఆపాల్సిన పని లేదు. సో ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మౌఢ్యం యొక్క ప్రభావం తగ్గడానికి అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో కనుక మిగతా గ్రహాలు ఏవైనా మౌఢ్యమి దోషంలో ఉంటే ఏమిటి? సర్వసాధారణంగా మౌఢ్యమి దోషంలో మొట్టమొదటిగా మనం చూసుకుంటే చంద్రుడు అమావాస్య సమయంలో రవికి దగ్గరగా ఉంటాడు. అమావాస్యకి దగ్గరలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే స్వయం పాకం మీరు ప్రతి అమావాస్యకి పెద్దల కోసం, పితృదేవతల కోసం ఎంత స్వయం పాకం ఇస్తుంటే మీ లైఫ్ అంత బ్రైట్గా తయారవుతుంది. మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే చంద్రమా మనసో జాత అంటారు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఆ బలం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇక రెండవది, కొన్నిసార్లు కుజుడు చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉంటాడు. అయితే కుజుడు రవి కలిసి ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా కొంచెం హైపర్గా ఉండడం, మనుషులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ కుజుడు ఎవరికైనా రవికి చాలా దగ్గర డిగ్రీల్లో 8 డిగ్రీల లోపల కనుక ఉన్నట్లయితే మీరు ఏదైనా పొలాలు కానీ, స్థలాలు కానీ,
ఏదైనా మిషనరీస్ కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం ఆ రవి మహాదశలు కానీ కుజుడు మహాదశలు కానీ రవి కుజ అంతర్దశలు కానీ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అందులో ప్రత్యేకంగా మీకు ఇది 4వ భావ సంబంధం వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ భావంలో ఏదైనా గ్రహం కంబస్ట్ అయినా కూడా ఆ పర్టికులర్ మహాదశలు అంతర్దశలు వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ తీసుకోవడము. అయితే ఇక్కడ గ్రహం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చతుర్థ స్థానంలో బుధుడు కంబస్ట్ అయ్యాడు అంటే బుధుడు పెద్దగా కవ్వడం చెప్పాను. శుక్రుడు అయ్యాడు ఉదాహరణకి. అప్పుడు గృహ నిర్మాణం చేస్తున్నాం, లేదా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీరు కోర్స్ చేస్తున్నారు, అది అప్పుడు ఇబ్బంది అనమాట. ఆ రకంగా ఒక్కొక్క గ్రహం కనుక చూసుకున్నట్లయితే బుధుడైతే ఎలాగో అవ్వడం చెప్పుకున్నాము. గురువు కనుక కంబస్ట్ అయ్యాడు ఎవరికైనా, అప్పుడు అది పర్టికులర్గా పంచమ స్థానంలో కంబస్ట్ అయ్యాడు. ఆ టైంలో మీరు ఐవీఐలు ఐయుఐలు ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకుంటున్నారు. సంతానం కలగకపోతే చేయించుకుని ఉంటారు చాలామంది. సో అలాంటివి మీకు మహాదశ అంతర్దశ అంటే రవి అంతర్దశ లేదా రవి మహాదశ గురు అంతర్దశ గురు మహాదశలు నడిచేటప్పుడు ఏమవుతుందంటే సంతానం విషయంలో మీరు వెచ్చించినటువంటి శ్రమ మనీ కానివ్వండి, పడినటువంటి శ్రమ కానివ్వండి, పాపం అక్కడ ఫ్రూట్ఫుల్ అవ్వకుండా ఉంటూ ఉంటుంది. సో గురువు కనుక ఇలా అయినప్పుడు మంత్ర సాధన చేసేవాళ్ళు, ఇంకొంతమంది పాపం గురువు కంబస్ట్లో ఉన్నప్పుడు తెలియక ఆ పర్టికులర్ టైంలో ఉపనయనాది సంస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ యొక్క గురువు మౌఢ్యంలో ఉన్నప్పుడు ఉపనయనాది సంస్కారాలు కూడా చెయ్యరు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి భూమి మీద రవి యొక్క అస్తంగత్వ దోషం మౌఢ్యమి దోషం వల్ల పడట్లేదు. ఆ కిరణాలు పడనప్పుడు అది వేస్ట్ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు ఈ గురువు అస్తంగత్వంలోకి లేదా మౌఢ్యమి దోషంలోకి వెళ్ళినందుకు మరలా ఒకసారి మనం ఆల్రెడీ అసలు చాలాసార్లు చెప్పాము, ఒక 50 సార్లైనా బంగారం అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుందని చెప్పాము. కాబట్టి ఏంటంటే ఈ యొక్క గోల్డ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది కొంచెం స్ట్రక్ అవ్వడం కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవడం ఎక్కువ తీవ్రత చెందుతూ ఉంటుంది ఇక్కడ. ఇక బాగా తగ్గడం లేదా బాగా పెరగడం లాంటివి కూడా జరుగుతాయి ఈ అస్తంగత్వ దోషం వల్ల. ఇక అదేవిధంగా శుక్రుడు ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా శుక్రగ్రహం కనుక పర్టికులర్గా సప్తమ స్థానంలో కనుక అస్తంగత్వం అయింది లేదా 12వ స్థానంలో కంబస్ట్ అయింది, గ్రహం కంబస్టన్ అంటారు దాని ఇంగ్లీష్లో, తెలుగులో అయితే అస్తంగత్వ దోషము అంటారు. సో ఆ రకంగా ఎవరికైనా శుక్రుడు అయితే పర్టికులర్గా పురుషులకైతేనేమో స్పర్మ్ కౌంటింగ్ తగ్గుతూ ఉంటుంది 12లో అయితే కనుక, లేదా సప్తమంలో అయినా వివాహం అవ్వడానికి కష్టం అవ్వడము, స్త్రీలకైతే కొంచెం ఎక్కువ జ్వరం రావడము, మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఇబ్బంది అవ్వడం, ఏదైనా వాహనం కొనుగోలు చేస్తూ ఉంటే పర్టికులర్గా శుక్రుడు 4లో కంబస్ట్ అయితే కనుక వాహనం కొనుగోలు చేసేటప్పుడు లేదా గృహం కొనుగోలు చేసేటప్పుడు చూసుకొని కొనుగోలు చేయాలి. వీలైనంత మట్టుకు వాళ్ళ పేరు మీద వాహనాలు గృహాలు లేకపోవడం మంచిది. ఉదాహరణకు చతుర్థంలో కేతు ఉన్న, చతుర్థ స్థానం పాడైనా, చతుర్థాధిపతి పాడైనా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ పేరు మీద వాహనం కానీ గృహం కానీ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అంటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద వాళ్ళ పిల్లల పేర్ల మీద తీసుకోవాలి. అదేవిధంగా శని కనుక బాగా క్లోజ్ కంజంక్షన్స్లో కనుక వెళ్ళిపోయి ఇంకొక పాపగ్రహం కూడా యాడ్ అయితే తల్లిదండ్రులు అంటే తండ్రికి కొడుక్కి వచ్చేటువంటి ఇవి ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదొకటి. అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువులకైతే అస్తంగత్వ దోషం ఉండదని చెప్పుకున్నాం. కాకపోతే రాహుకేతువుల దగ్గరికి ఎప్పుడైనా రవి ముఖ్యంగా రాహు దగ్గరికి వెళ్ళినా లేదా చంద్రుడు రాహు దగ్గరికి వెళ్ళినా రవి చంద్రులు ఇద్దరు పాడవుతుంటారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, రాహుకి రెమెడీ చేసుకుంటున్నారు. రాహుగ్రహానికంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, మినుములు దానంగా ఇవ్వడము, గారెలు నైవేద్యంగా పెట్టడము, బెల్లపు ఉండలు ఒక 4 ఉండలు గోవుకు తినిపించడం ఇవి చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వారికి ఆ దోష పరిహారం అనేటువంటి జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసిన, అంటే సర్పాలు అక్కడ ఉంటాయి ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపి నీటిని వేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే.